హాయ్ గాయ్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన విషయం. ఎగ్జామ్ ఇంకా జరగలేదు, కానీ ఇప్పటి నుంచే కట్ ఆఫ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం. సో దీనికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఒక టార్గెట్ ఉంటేనే ప్రిపరేషన్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది అధికారిక కట్ ఆఫ్ కానప్పటికీ ప్రీవియస్ ఇయర్లో ఉండే కట్ ఆఫ్, అదేవిధంగా వేకెన్సీస్ నోటిఫికేషన్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ లెవెలింగ్ దాన్ని బేస్ చేసుకొని మన సికింద్రాబాద్ జోన్కు ఎంత టార్గెట్ పెట్టుకుంటే సేఫ్ అవుతుందో చెప్పబోతున్నాం. సో ఏ కేటగిరీ అయినా, మీరు ఏ కేటగిరీ అయినా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన సికింద్రాబాద్కు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఎక్స్పెక్టెడ్గా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక చిన్న టార్గెట్ మీ సెలెక్షన్ని మార్చేయచ్చు. సో ఓకే, చూడండి ఇక్కడ మనకు 2024 నోటిఫికేషన్ సంబంధించి మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 32,438 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మన సికింద్రాబాద్కు వచ్చేసి, సికింద్రాబాద్ జోన్కి వచ్చేసరికి 1664 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అదేవిధంగా 2025 నోటిఫికేషన్ మొత్తం ఓవరాల్ మనకు వచ్చిన వేకెన్సీస్ 22,195 వేకెన్సీస్ పోస్టులతో అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో 2024లో మనకు అన్రిజర్వ్డ్లో 710 వేకెన్సీస్ ఉంటే ఓబీసీ వాళ్ళకు 415, నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్కి 235 వేకెన్సీస్, ఎస్టీ క్యాండిడేట్స్కి 144 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 136 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మనకి ఇక్కడ అఫీషియల్గా వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారం చూస్తే యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీలో 76.99 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓబీసీలో 76.94 అంటే నియర్ బై దగ్గర వాల్యూనే ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీలో 68.93 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్స్కి 65.79 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 69.42 మార్క్స్తో అయితే కట్ ఆఫ్ అనేది బిఫోర్ అంటే 2024 నోటిఫికేషన్ కంటే బిఫోర్ ఉన్న నోటిఫికేషన్ కంటే హై లెవెల్లో కట్ ఆఫ్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. సో 2025లో డిఫరెంట్ చూడండి, ఇక్కడ మనకు పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే డిఫరెన్స్ ఉన్నది. ఆల్మోస్ట్ 10K వేకెన్సీస్ అయితే డిక్రీజ్ అవ్వడం జరిగింది 2025 నోటిఫికేషన్. నెక్స్ట్ అదేవిధంగా మనకు టోటల్ వేకెన్సీస్ సికింద్రాబాద్ జోన్కి వచ్చేసరికి 1012 వేకెన్సీస్ మాత్రమే రావడం జరిగింది. అంటే ఇక్కడ ఇంచుమించు మనకు 600 అండ్ చేంజ్ అండి, 630 వేకెన్సీస్ అయితే తగ్గడం జరిగింది. సో అప్పుడు వేకెన్సీస్ ఓపెన్లో 376 వేకెన్సీస్ వస్తే ఓబీసీలో 258, నెక్స్ట్ ఎస్సీలో 148, నెక్స్ట్ అదేవిధంగా ఎస్టీకి 129, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 101 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది. సో కట్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ 2024 నోటిఫికేషన్ అంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో వచ్చిన కట్ ఆఫ్ని బేస్ చేసుకుని +/- 1-2 మార్క్స్ మాత్రమే ఉంటుంది. అది కూడా పేపర్ ఎగ్జామ్ని బట్టి మనం ఇక్కడ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత కాదనుకున్నా మనకు ఇక్కడ ఓపెన్ వాళ్ళకైతే 75 to 78 మధ్యన అయితే కట్ ఆఫ్ ఉండబోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 74 నుండి 75 వరకు అయితే ఈ మధ్యలో అయితే కట్ ఆఫ్ ఉండడానికి అయితే అవకాశం ఉన్నది. సో నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 67 to 70 వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉండడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేది తగ్గడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 64 to 67 మార్క్స్ అయితే ఉండడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 69 to 72 ఈ మధ్యలో అయితే కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉన్నది. సో ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది ఈ కట్ ఆఫ్ని బట్టి మీరే డిసైడ్ అవ్వాల్సి ఉన్నది. సో మనకు ఇంచుమించు ఇంకా ఎంత కాదనుకున్నా 20 డేస్ కూడా ఎగ్జామ్కి అయితే లేదు. ఈ 20 డేస్లో కొన్ని డేస్ అనేవి తీసేసినా కూడా ఇయర్లీ 2 వీక్స్ అనేది మనం టైం పెట్టుకొని ప్రతిరోజు 1 గంట అదనంగా చదవడం వల్ల మనం ఇంకా మంచి మార్క్స్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ప్రిపరేషన్ అంటే సబ్జెక్ట్ వైజ్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే మన ఛానల్ని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.